ఓం నమో దేవి కూష్మాండాయై నమః. ఈ శరన్నవరాత్రులలో దుర్గామాత 4వ దివ్య రూపం కూష్మాండ. సురా సంపూర్ణ కలశం మృధురాప్లుతమేవ చ దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే. అమృతంతో నిండిన పాత్ర మరియు రక్తంతో నిండిన పాత్రలను తన పద్మముల వంటి చేతులతో ధరించిన ఆ కూష్మాండాదేవి అందరికీ శుభం చేకూర్చాలి. కూష్మాండ, కు అంటే చిన్న, ఊష్మ అంటే శక్తి, అండ అంటే విశ్వం. తన శక్తితో ఈ విశ్వాన్ని సృష్టించింది అని అర్థం. అందుకే దీనిని బాల్ ఆఫ్ ఎనర్జీ అంటారు. గుమ్మడికాయను సంస్కృతంలో కూష్మాండ అని పిలుస్తారు. మనలోని ప్రాణశక్తిని ప్రభావితం చేసే కూరగాయలలో గుమ్మడికాయ అత్యంత ప్రధానమైనది. దీనిని ప్రాణిక్ వెజిటబుల్ అంటారు. ఇది శక్తిని గ్రహిస్తుంది మరియు ప్రసరిస్తుంది కూడా. అదేవిధంగా ఈ విశ్వంలోని ప్రతిదీ శక్తిని గ్రహిస్తుంది మరియు ప్రసరిస్తుంది, కానీ వాటి పరిధి మాత్రం భిన్నంగా ఉంటుంది. తల్లి కూష్మాండాదేవి మనలో జీవశక్తిగా అంటే ప్రాణంగా నివసిస్తుంది. అదే ప్రాణం ప్రతి జీవిలోనూ నివసిస్తుంది. దుర్గామాత యొక్క ఈ కూష్మాండ రూపం యొక్క సారాంశం ఈ సత్యాన్ని గ్రహించడమే. ఓం దేవి కూష్మాండాయై నమః. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః.